హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లొల్లాస్ వరల్డ్. సో చాలా గ్యాప్ ఇచ్చాను. ఐ నో మీ అందరూ నాకు రెగ్యులర్గా కామెంట్స్లో నా షార్ట్స్లో పెడుతూనే ఉన్నారు, కంటిన్యూస్గా పెద్ద వ్లాగ్స్ ఎప్పుడు వస్తాయి, మీ వ్లాగ్స్ కోసం వెయిటింగ్ అని చెప్పి నాకు కామెంట్స్ చూస్తూనే ఉన్నాను. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ నేను ఒక 2 months అయితే గ్యాప్ ఇచ్చాను. ఆ గ్యాప్ని కూడా నేను ఒక కంటెంట్తోనే ఫుల్ఫిల్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో నుంచి నేను స్టార్ట్ చేసుకొని మీకు వీక్లీ మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటాను. అండ్ నా ఛానల్లో మీరు రెగ్యులర్గా ఇప్పటివరకు చూసిన వీడియోస్తో పాటుగా కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట. సో వాటన్నిటి కోసం వెయిట్ చేయండి. ప్రజెంట్ ఈ వీడియో విషయానికి వస్తే మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఆ థంబ్నెయిల్లో ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ టాపిక్ నడుస్తుందో బిగ్ బాస్లోకి వెళ్ళేది ఎవరు, వెళ్ళంది ఎవరు, అండ్ రీసెంట్గా కొన్ని వీడియోస్ చూశాను, నేను వెళ్తున్నానా లేదా అనేది కూడా కొన్ని కామెంట్స్ అండ్ కొన్ని వీడియోస్ చూశాను. సో వాటన్నిటికీ సంబంధించి ఒక పులి స్టాప్ పెట్టడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఐ మీన్ టు ది సీరియల్స్ అండ్ మా టీవీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసిన క్లూస్తో ఎంతవరకు జెన్యూన్గా వెళ్ళే కంటెస్టెంట్లు ఉన్నారు, అండ్ ఇంతకు ముందు ఎవరైతే చాలామంది రివ్యూస్ చెప్పినట్టు ఆ రివ్యూస్లో చెప్పిన కంటెస్టెంట్ వెళ్తున్నారా లేదా, ఇవన్నీ క్లారిటీ తెలియాలి అంటే కనుక మీరు ఎండ్ వరకు ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ పిక్చర్ అయితే క్లియర్ అయిపోతుంది. సో అదనమాట సంగతి. సో బేసిక్గా నా ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూవర్స్ చెప్పినట్టు ఎవరైతే బిగ్ బాస్ కంటెస్టెంట్లు బిగ్ బాస్లోకి వెళ్తున్నారు అని చెప్పారో వాళ్ళల్లో ఎవరు వెళ్ళరు అనే లిస్ట్ అయితే ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. సో దాని విషయానికి వస్తే నెంబర్ 1 బ్రహ్మముడి సీరియల్. ఆ సీరియల్ ఇప్పుడు చాలా మంచి టీఆర్పీతో వెళ్తుంది. మన మానస్ కానీ అండ్ హీరోయిన్ వీళ్ళ కాంబినేషన్ కానీ చాలా బాగా వెళ్తుంది టీఆర్పీతో. సో దాంట్లోంచి హీరోయిన్ బిగ్ బాస్లోకి వెళ్తుందని చాలా వీడియోస్ చూశాను, చాలా రివ్యూవర్స్ నోటి నుంచి విన్నాను. బట్ ఎట్ ద ప్రజెంట్ టైం వాళ్ళైతే అంటే తను హీరోయిన్ అయితే బిగ్ బాస్లోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే రీసెంట్ డేస్లో గుప్పెడంత మనసు అనే ఒక మంచి టీఆర్పీతో వెళ్తున్న సీరియల్ ఎండ్ అయిపోయింది. సో కొత్త సీరియల్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మంచి టీఆర్పీతో నడుస్తున్న సీరియల్ నుంచి ఒక హీరోయిన్ తీసుకెళ్లి బిగ్ బాస్లోకి ఎంటర్ చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. అండ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హీరోయిన్ అయితే బిగ్ బాస్లోకి వెళ్ళట్లేదు. నెంబర్ 2, ఎప్పటి నుంచో బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు వెళ్తారు అని చెప్పి టాపిక్ నడుస్తుంది. అదే ఎవరు అంటే సుప్రియ అండ్ సురేఖ. సో ఈ మదర్ అండ్ డాటర్ రిలేషన్ మీరు కంటిన్యూస్గా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కానీ ఎప్పుడు ఏదో ఒక న్యూస్లో వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు సోషల్ మీడియాలో. సో వాళ్ళ విషయానికి వస్తే లాస్ట్ సీజన్లోనే ఖచ్చితంగా ఒక పెయిర్గా వెళ్ళాలంటే అమ్మ కూతురు వెళ్తే బాగుంటుంది అనే టైప్లో జరిగింది ప్రమోషన్. బట్ ఈ సీజన్కి అయితే సుప్రియ అండ్ సురేఖ ఇద్దరు వెళ్ళట్లేదు. బికాస్ సురేఖ గారికి తన పర్సనల్ లైఫ్ని ఎక్స్పోజ్ చేసుకోవడం చాలా తక్కువ అండ్ తనకి ఇష్టం ఉండదు. కాబట్టి బిగ్ బాస్ 8లోకి సురేఖ గారు వెళ్ళే ఛాన్స్ అయితే అసలే లేదు. అండ్ సుప్రియ వెళ్తుందని అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. సుప్రియ ఎందుకు వెళ్ళట్లేదు అంటే సుప్రియ ఇప్పుడు ప్రజెంట్ అమర్తో ఒక సినిమా చేస్తుంది, మీ అందరికీ తెలుసు. అది ఇంకా ఒక 20 to 30% బ్యాలెన్స్ ఉంది. మూవీ షూట్ అంతా మాక్సిమం అయిపోయింది, ఫైట్స్ కూడా రీసెంట్గా అయిపోయాయి. సో సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం తీసుకొని సాంగ్స్ అయితే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి. అండ్ అదే కాకుండా సుప్రియ ఇంకొక 2 మూవీస్ కూడా సైన్ చేసింది కాబట్టి ఈ సినిమాలు వదులుకొని సుప్రియ అయితే బిగ్ బాస్లోకి వెళ్ళదని అనుకుంటున్నాను. అండ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు తెలిసినంత వరకు సుప్రియ అండ్ సురేఖ వారు బిగ్ బాస్ 8లోకి అయితే వెళ్ళట్లేదు. నెంబర్ 3, ప్రతిసారి మనం సీజన్స్ అన్ని చూసుకుంటే ఖచ్చితంగా జబర్దస్త్ నుంచి అయితే చాలా మంది కంటెస్టెంట్ వెళ్తూ ఉంటారు. సో దాంట్లో ఈ సీజన్లో గట్టిగా వినిపించే నేమ్ ఏంటంటే బుల్లెట్ భాస్కర్ అండ్ జబర్దస్త్ నరేష్ అండ్ కిరా కార్పి. వీళ్ళ ముగ్గురు నేమ్స్ అయితే బాగా వినిపిస్తున్నాయి. అండ్ నరేష్ అండ్ భాస్కర్ అయితే ఖచ్చితంగా వెళ్ళట్లేదు. బికాస్ వాళ్ళు ఈటీవీతో చేసుకున్న అగ్రిమెంటే కానీ మల్లెమాలతో చేసుకున్న అగ్రిమెంట్లో కానీ వాళ్ళు ఈ పీరియడ్ వరకు ఎక్కడికి వెళ్ళడానికి లేదు మన ఛానల్ దాటి అనేది అయితే కొంచెం అగ్రిమెంట్ ఉంది. కాబట్టి జబర్దస్త్ నరేష్ అండ్ జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ ఇద్దరు అయితే బిగ్ బాస్లోకి వెళ్ళట్లేదు. మన కిరా కార్పి గురించి తీసుకుంటే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసి చేపల పులుసు అని చెప్పి ఒక బిజినెస్ పెట్టాడు, అది చాలా మంచిగా వెళ్తుంది. అండ్ దాని తర్వాత తన ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంది. ఇంకొకటి చెప్పాలంటే రీసెంట్ డేస్లో పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు. అండ్ తన రివ్యూస్ కానీ ఇవన్నీ చాలా బాగా వెళ్తున్నాయి కాబట్టి సో తనకి ఎటువంటి అగ్రిమెంట్ లేదు కాబట్టి 50% ఛాన్సెస్ అయితే ఉన్నాయి కిరా కార్పి వెళ్తున్నాడు అని చెప్పి. బికాస్ కిరా కార్పి అనే పర్సన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏది ఉంటే అది మాట్లాడతాడు కాబట్టి తను వెళ్తే చాలా కంటెంట్ అయితే వస్తుందని అనుకుంటున్నాను. సో కిరా కార్పి అనేది 50-50 ఛాన్సెస్లో ఉంది. అండ్ కమింగ్ టు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఓన్లీ మన చెమ్మక్ చంద్ర గారు. సో చెమ్మక్ చంద్ర కూడా చాలా రోజుల నుంచి మనకి జబర్దస్త్లో అయితే కనిపించట్లేదు అండ్ రెగ్యులర్గా మూవీస్ చేస్తున్నారు. ఆయన మూవీస్లో చాలా బిజీగా ఉన్నాడు. అండ్ జబర్దస్త్
చమ్మక్ చంద్ర కూడా 50-50 ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు. అంటే యాజ్ ఏ కమర్షియల్ థింగ్ మనకి వాళ్ళకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అండ్ బిగ్ బాస్ వాళ్ళకి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది కమర్షియల్ థింగ్స్లో అనేది డిపెండ్ అయ్యి దాన్ని బట్టి ఒక 50-50 రేషియోలో అయితే ఉన్నారు చమ్మక్ చంద్ర కూడా. సో హోప్ సో చమ్మక్ చంద్ర వెళ్తే మనకి కామెడీ అనేది కొంచెం వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. సో కాబట్టి జబర్దస్త్ విషయానికి వస్తే కిరాక్ ఆర్పి అండ్ చమ్మక్ చంద్ర వీళ్ళలో ఎవరో ఒకరైతే ఖచ్చితంగా వెళ్తారు అనుకుంటున్నాను. వెళ్ళని వాళ్ళైతే జబర్దస్త్ నరేష్ అండ్ జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్. రీసెంట్ డేస్లో బాగా వైరల్ అయినది ఎవరైనా ఉంటే కనుక అది కుమారి ఆంటీ. కుమారి అంటే తన ఫుడ్తో అండ్ తన మాటలతో చాలా మందిని అట్రాక్ట్ చేసింది. ఈవెన్ నేను కూడా వెళ్ళి కుమారి ఆంటీ ఫుడ్ తినడం జరిగింది. అక్కడ క్రౌడ్ చూస్తే ఒక హిట్ మూవీ దగ్గర ఎంతమంది అయితే క్రౌడ్ ఉంటారో అంత క్రౌడ్ని చూశాను నేను. సో అంత వైరల్ అయిన కుమారి ఆంటీ దాని తర్వాత తన యూట్యూబ్ ఛానలే కానీ తన బిజినెస్నే కానీ రన్ చేస్తూ ఉందన్నమాట. సో వేరియస్ రియాలిటీ షోస్లో కూడా ఆవిడని చూడటం జరిగింది. సో కుమారి ఆంటీ అనే పర్సన్ని మ్యాక్సిమం మన బిగ్ బాస్ వాళ్ళైతే పిక్ చేసుకోరు. బికాస్ కుమారి ఆంటీ అనే వాళ్ళు చాలా సాఫ్ట్ గోయింగ్, చాలా నెమ్మదస్తురాలు, ఇలా ఉంటుంది అనమాట. ఇంతకుముందు ప్రీవియస్ బిగ్ బాస్లో చూసుకుంటే ఏదైతే కొంచెం ఏజ్ పైబడిన మన విలేజ్ షో బామ్మగారు కానీ వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఇన్వాల్వ్ అవ్వడానికి వాళ్ళతో మింగిల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి సో బిగ్ బాస్ వాళ్ళు మాత్రం కుమారి ఆంటీని తీసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ. బయట సోషల్ మీడియాలో రివ్యూవర్స్ చెప్పేదాన్ని బట్టి ఏంటంటే ఒక ట్రెండింగ్ టాపిక్ నడుస్తున్న ఒక పర్సన్ తీసుకుంటారని వాళ్ళు గెస్ చేస్తారు కానీ 100% కుమారి ఆంటీ అయితే బిగ్ బాస్లోకి వెళ్ళడం లేదు. నెక్స్ట్ కంటెస్టెంట్ అమృత ప్రణయ్. గత కొన్ని సంవత్సరాల క్రితం తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంటే కానీ తను అనుభవించిన పెయిన్ నుంచి కొంచెం బయటికి వచ్చి వాళ్ళ కొడుకుతో టైం స్పెండ్ చేస్తూ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్గా తను మంచిగా సెటిల్ అయింది. సో నాకు తెలిసినంత వరకు తను కూడా తన పర్సనల్ లైఫ్ని తనకున్న సోషల్ మీడియా ఇది ఇన్స్టా కానీ అండ్ యూట్యూబ్ ద్వారా ఆల్రెడీ తను ఎస్టాబ్లిష్డ్. సో దాని పిల్లోడిని వదిలేసి ఫ్యామిలీని వదిలేసి అమృత ప్రణయ్ బిగ్ బాస్కి వెళ్ళే రిస్క్ అయితే చేయదని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో మ్యాక్సిమం అమృత ప్రణయ్ కూడా అవుట్ ఆఫ్ ది బిగ్ బాస్, అది 100% డామ్ షూర్. అండ్ దాని తర్వాత రీసెంట్ డేస్లో ఇన్ఫ్లుయెన్సర్గా తీసుకుంటే వంశీ ఫార్మర్ ఉన్నారు కదా. సో తనతో ఉన్న పార్ట్నర్తో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చి వాళ్ళు సపరేట్ అయిపోయి దాని తర్వాత తను మళ్ళీ వంశీ ఫార్మ్స్ అని చెప్పి వంశీ తనకి సంబంధించిన బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడు. తనకి సంబంధించిన ఇంకొక పార్ట్నర్ తను జాయిన్ చేసుకొని తను ఇప్పుడు బిజినెస్ని బాగా ప్రమోట్ చేసుకొని అండ్ దాన్ని మార్కెటింగ్ చేసుకునే పనిలో ఉన్నారు. కాబట్టి వంశీ అనే పర్సన్ మన ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మ్యాక్సిమం బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ అయితే 0.0% అనే చెప్పుకోవచ్చు. సో వంశీ అవుట్ ఆఫ్ ది బిగ్ బాస్. అండ్ కమింగ్ టు మై ఫేవరెట్ కపుల్, బిగ్ బాస్ సీజన్స్ కొన్ని పాత సీజన్స్ చూసుకున్నట్టయితే మనకి రెగ్యులర్గా పార్ట్నర్స్ వెళ్తున్నారు, కపుల్గా వెళ్ళడం అండ్ లవ్ అండ్ ఫ్యామిలీ వెళ్ళడం అయితే జరిగింది. సో దాంట్లో చూసుకుంటే మన వరుణ్ సందేశ్ అండ్ వితిక అండ్ వీళ్ళు వెళ్తూ ఉండే అనమాట. సో ఈ సీజన్లో అయితే అలా వినిపించిన చాలా గట్టిగా వినిపించిన నేమ్ వచ్చేసి ఏకనాథ్ అండ్ హారిక అనమాట. సో లాస్ట్ సీజన్ కాక అంతకుముందు సీజన్ బిగ్ బాస్ సీజన్ 6లో హారికాని అయితే కాంటాక్ట్ చేయడం జరిగింది. బట్ బికాస్ ఆఫ్ సమ్ సీరియల్ చెల్లెలు కాపురం అండ్ ఆల్ దాంట్లో తను బిజీ ఉండటం వల్ల తను వెళ్ళలేకపోయింది. ఈ సీజన్కి వెళ్తే ఏకనాథ్ అండ్ హారిక కలిసి వెళ్దాం అనుకున్నారు. బట్ ఏకనాథ్కి ఈటీవీ సీరియల్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాని అగ్రిమెంట్ని దాటి వెళ్ళడం కుదరకపోవచ్చు. అండ్ బిగ్ బాస్ సీజన్ 8లో కప్పుల్ని తీసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ. దానికి కూడా ఒక పెద్ద రీజన్ ఉంది, అదేంటనేది నేను ఎండ్లో చెప్తాను అనమాట. సో నాకు తెలిసినంత వరకు రివ్యూవర్స్ అండ్ నేను చూసిన వీడియోల్లో చెప్పిన నేమ్స్లో వెళ్ళని వాళ్ళైతే 100% వీళ్ళు అనమాట. సో కమింగ్ టు ఎవరు వెళ్తున్నారు అనే టాపిక్ విషయానికి వస్తే 100% రాసి పెట్టుకోండి. వీళ్ళు ఎంటర్ అవుతున్న కొద్ది నరేష్ చెప్పింది కరెక్టే అనుకుంటారు. లిస్ట్లో నెంబర్ 1లో ఉంది రీతు చౌదరి. యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ 7కే రీతు చౌదరి వెళ్ళాలి. బట్ బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ రీజన్స్ లాస్ట్ టైం రీతు చౌదరి వెళ్ళలేదు. ఈ సీజన్కి మాత్రం 100% ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అయిపోయాయి, అగ్రిమెంట్ అయిపోయింది, ఎవ్రీథింగ్ వాజ్ ఫిక్స్డ్. సో 100% రీతు చౌదరి అయితే బిగ్ బాస్లోకి వెళ్తుంది. అండ్ రీతు చౌదరి విషయానికి వస్తే తను కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదున్నా సరే ఓపెన్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి రెడీగా ఉంటుంది. అండ్ ఎక్కడో కూడా వెనక్కి తగ్గదు అనే క్యాండిడేట్ కాబట్టి ఖచ్చితంగా రీతు చౌదరి బిగ్ బాస్లోకి వెళితే చాలా బాగుంటుంది. యాజ్ ఏ తెలుగు గర్ల్ అంటే తెలుగు అమ్మాయి బిగ్ బాస్లోకి వెళ్ళి వాళ్ళతో పాటు కంటెస్టెంట్గా చూడటం సో హ్యాపీ. అండ్ రీతు చౌదరి వెళ్తే కనుక అనకూడదు కానీ కొంచెం గొడవలకి కానీ అంటే ఓపెన్గా మాట్లాడి ఫేస్ టు ఫేస్ మాట్లాడే వాళ్ళకి కొంచెం గొడవలు అవుతుంటాయి కాబట్టి ఇష్యూస్ అండ్ ఆల్ బిగ్ బాస్ అంటేనే గొడవలు అండ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సో పక్కా క్యాండిడేట్ అంటే రీతు చౌదరి. రీతు చౌదరి వెళ్తే ఖచ్చితంగా కంటెంట్ వస్తుంది అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు లిస్ట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది రీతు చౌదరి. 100% రీతు చౌదరి బిగ్ బాస్లో 8కి వెళ్తుంది. సో
నెంబర్ 2 వచ్చేసి అంజలి పవన్. సేమ్ రీతు చౌదరి లాగానే BB7కి అంజలి పవన్ వెళ్లాల్సి ఉండే, బట్ బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ రీజన్ తనంతట తనే అంజలి పవన్ డ్రాప్ అయ్యారు లాస్ట్ సీజన్కి. ఈ సీజన్కి కూడా వాళ్ళ హస్బెండ్ని పంపించాలనే ఉద్దేశంతో ఉన్నారు. బట్ ఛానల్ నుంచి కానీ అండ్ అంజలి పవన్ మీద చూపించే ఇంట్రెస్ట్ గురించి కానీ చూసుకుంటే 100% ఇప్పటి వరకు వచ్చి ఇంటర్వ్యూ అయిపోయింది అండ్ ఎవ్రీథింగ్ సైన్ కూడా అయిపోయింది. 100% ఈసారి BB8లో మనం అయితే అంజలి పవన్ని చూడబోతున్నాం. మనం ఇంతకు ముందు చాలా షోస్లో చూసాం, రియాలిటీ షోస్లో కానీ ఈవెంట్స్లో కానీ అంజలి పవన్ ఎంత యాక్టివ్గా ఉంటారో తెలుసు అండ్ చూడడానికి చాలా బాగుంటారు. అండ్ వాళ్ళ కూతురు చందమామ అంటే నాకు చాలా ఇష్టం. సో లాస్ట్ సీజన్లో చందమామ కొంచెం చిన్నగా ఉండడం వల్ల తను వదిలేసి వెళ్ళడానికి కూడా కొంచెం ఆలోచించింది. బట్ ఈ సీజన్లో కొంచెం 1 year పెద్దదైంది అండ్ కొంచెం ఫ్యామిలీకి అలవాటు అయ్యి ఈసారి చందమామను వదిలేసి అంజలి పవన్ అయితే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అండ్ ఛానల్ కూడా అప్రోచ్ అవడం వల్ల ఇంటర్వ్యూ అయిపోయి అగ్రిమెంట్ కూడా అయిపోయి రెడీగా ఉందన్నమాట. సో ఈ సీజన్ బిగ్ బాస్ సీజన్ 8లో మనం అంజలి పవన్ అయితే బిగ్ బాస్ హౌస్లో చూడబోతున్నాం. సో కమింగ్ టు థర్డ్ కంటెస్టెంట్, మనం లాస్ట్ సీజన్లో చూసుకున్నట్టయితే యాంకర్స్ని తీసుకునే సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. సో సోషల్ మీడియా యాంకరింగ్ పొజిషన్కి వస్తే ఈసారి మనకి సుమన్ టీవీ నుంచి యాంకర్ మంజుషని అయితే తీసుకుంటున్నారు. మంజుషని అప్రోచ్ అయిన తర్వాత మంజుషని కూడా ఇంటర్వ్యూ చేసి తన్ని ఫైనల్ చేయడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ డేస్లో సోషల్ మీడియాలో టూ యాక్టివ్గా ఉన్న ఫిమేల్ యాంకర్ ఎవరైనా అయితే ఉన్నారంటే అది మంజుష అని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా ఏ ట్రెండ్ టాపిక్ని కూడా మిస్ చేయకుండా అండ్ రీసెంట్గా వైరల్ అయిన మన హర్ష సాయి ఇంటర్వ్యూ తీసుకొచ్చింది. అండ్ అంటే ఏదైతే సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్న ట్రెండ్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్యాప్చర్ చేస్తూ తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తూ తను ఎప్పుడు ట్రెండ్ టాపిక్గానే ఉంది. కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మంజుష 100% బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుంది. ఇంటర్వ్యూస్ అయిపోయింది అండ్ తన అగ్రిమెంట్ గురించి తెలియదు కానీ ఇంటర్వ్యూ వరకు అయితే అయింది. నాకు వచ్చిన లిస్ట్లో అయితే 100% మంజుష అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుంది. అండ్ కమింగ్ టు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లిస్ట్లోకి వస్తే కనుక లాస్ట్ సీజన్లో వినిపించిన నేము ఈ సీజన్లో వినిపించిన నేము బబ్లు. సో తన వీడియోస్తో కానీ తన టైమింగ్తో కానీ జనాలందరినీ ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. సోషల్ మీడియాలో ఆన్ టైం తను ప్రతి ట్రెండ్ టాపిక్ తీసుకొని తన శైలిలో వీడియోస్ చేసుకొస్తూ ముందుకెళ్తున్నాడు. సో ఈ సీజన్లో 100% బబ్లు ఒక తెలుగు అబ్బాయిగా బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్తున్నాడు. యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ లిస్ట్లో వెళ్తున్నాడు అనమాట. సో లాస్ట్ సీజన్లో మనం టేస్టీ తేజ అయితే ఎంటర్టైన్ చేసి టేస్టీ తేజ తన కామెడీ టైమింగ్ ఎలా ఉందో అది మిస్ అవ్వకుండా ఈ సీజన్లో బబ్లు ఇస్తాడు అనుకుంటున్నాను. అండ్ మనకి గొడవలతో పాటు కూడా ఎంటర్టైన్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బబ్లు వెళ్తే బాగుంటుంది అండ్ బబ్లు టైమింగ్ కూడా బాగుంటుంది. కాబట్టి బిగ్ బాస్ చూసే వాళ్ళకి ఏదైనా రిలీఫ్ ఉంది కామెడీతో అంటే కనుక అది బబ్లు అని చెప్పుకోవచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఎంటర్ అయ్యి నీ ఓన్ కంటెంట్తో వీడియోస్ చేస్తూ ముందుకు వెళ్తున్నావు అండ్ బిగ్ బాస్కి పిక్ అయ్యి బిగ్ బాస్లో అడుగు పెట్టడం చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ 100% బబ్లు అయితే ఈ సీజన్ బిగ్ బాస్ 8లో అయితే ఉండబోతున్నాడు. సో ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో. సో కమింగ్ టు నెక్స్ట్ కంటెస్టెంట్, ఇంతకుముందు సీజన్స్లో చూసుకున్నా సరే మనకి సింగర్స్ని అయితే తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ సీజన్ కాక అంతకుముందు సీజన్లో మనకి రేవంత్ విన్నర్గా నిలిచాడు. సో అలా సింగర్ లిస్ట్కి వస్తే కనుక ఈ సీజన్కి సాకేత్ని ఫైనల్ చేశారు. సాకేత్ గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సింగింగ్ రియాలిటీ షోస్లో కానీ తన పాటలతో కానీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు. సో తను కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడి అండ్ 1-on-1 మాట్లాడే కెపాసిటీ ఉన్న క్యాండిడేట్ సాకేత్. సో తన ఎంటర్టైన్మెంట్ స్కిల్స్తో తను కూడా గడగడ మాట్లాడుతూనే ఉంటాడు. కాబట్టి తను కూడా ఒక వన్ ఆఫ్ ది టఫెస్ట్ క్యాండిడేట్ అని చెప్పుకోవచ్చు. సో సాకేత్ వెళ్తే ఎంటర్టైన్మెంట్ విషయంలో కానీ కొంచెం పాటలు వింటూ ఎంటర్టైన్ అయ్యే విషయంలో కానీ సాకేత్ వెళ్తే చాలా బాగుంటుంది. అండ్ తను కూడా యాజ్ ఏ ఫ్యామిలీ గై తను కూడా మ్యారేజ్ అయిపోయింది, తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ బయట కూడా జనాల్లో మంచి రీచ్ ఉంది. కాబట్టి సాకేత్ని అప్రోచ్ అవ్వడం జరిగింది అండ్ సాకేత్ కూడా ఇంటర్వ్యూ అయిపోయి అగ్రిమెంట్ కూడా అయిపోయింది. సో సింగర్ లిస్ట్లో మనకి సాకేత్ అయితే బిగ్ బాస్ 8లోకి వెళ్తున్నాడు. సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి యాక్టర్ అభినవ్. తనదైన స్లాంగ్తో తనదైన శైలితో తన వీడియోస్ చేస్తూ ఈ మధ్య కాలంలో సినిమాలు చేస్తూ హీరోగా కూడా ఒక సినిమా చేశాడనమాట. సో రీసెంట్ డేస్లో కొంచెం సినిమాలు తగ్గినా సరే తను ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ యాక్టివ్గానే ఉన్నాడు. సో బిగ్ బాస్ టీమ్ యాక్టర్ అభినవ్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. బికాజ్ ఈ తెలంగాణ స్లాంగ్ అదంతా చేసుకుంటూ కొంచెం నేటివిటీని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి తను అన్మ్యారీడ్. ఎందుకు మ్యారీడ్ అన్మ్యారీడ్ అని చెప్తున్నాను అనేది కూడా మీకు లాస్ట్లో రివీల్ చేస్తాను. సో అన్మ్యారీడ్ లిస్ట్లో మేల్ కంటెస్టెంట్లో అభినవ్ వెళ్తున్నాడు. అభినవ్ టైమింగ్ కూడా బాగుంటుంది అండ్ అభినవ్ కూడా 1-on-1 మాట్లాడే క్యాండిడేట్ అండ్ తనంతట తను స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఒక సినిమా రేంజ్కి వచ్చి సినిమాలో కూడా మంచి సినిమాస్ చేస్తున్నాడు. కాబట్టి అభినవ్ ఒక తెలుగు మేల్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ కంటెస్టెంట్ విషయానికి వస్తే సీరియల్ నుంచి తీసుకుంటున్నారు. సో
వాళ్ళలో ఎవరు అంటే రీసెంట్గా ఫినిష్ అయిన కృష్ణ ముకుంద మురారి సీరియల్ నుంచి ఐదర్ ప్రేరణ లేకపోతే యష్మి గౌడ, వీళ్ళిద్దరిలోంచి ఎవరో ఒకరినైతే పిక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇద్దరికి ఇంటర్వ్యూస్ అయ్యాయి. బట్ మీ అందరికీ తెలుసు సీరియల్లో కన్నడ నుంచి అండ్ బెంగళూరు నుంచి వచ్చి కన్నడ హీరోయిన్స్ వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరినైతే తీసుకునే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం ఉన్నాయి. ఇంటర్వ్యూస్ అయిపోయాయి, అగ్రిమెంట్ మాత్రం అవ్వలేదు. సో ఎవరు అనేది వాళ్ళు చూస్ చేసుకొని బిగ్ బాస్ హౌస్లో ఈసారి కృష్ణ ముకుంద మురారి సీరియల్ నుంచి ఐదర్ యష్మి గౌడ అదర్ ప్రేరణ, వీళ్ళిద్దరిలో ఎవరినైతే చూడబోతున్నాం. జబర్దస్త్ నుంచి ఎలా అయితే అబ్బాయిలు వెళ్ళి ఎంటర్టైన్ చేశారో అలాగే ఇంతకు ముందు సీజన్స్లో రోహిణి కానీ ఫైమా కానీ వెళ్ళి ఎంటర్టైన్ చేశారు. సో ఈ సీజన్ బిగ్ బాస్ 8లో మనం చూడబోతుంది ఏదర్ వర్ష ఆర్ పవిత్ర అనుకున్నారనమాట రివ్యూయర్స్ చెప్పిన దాని ప్రకారం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 100% హౌస్లోకి వెళ్తుంది పవిత్ర టైమింగ్ బాగుంటుంది. పవిత్ర కూడా రీసెంట్ డేస్లో కొన్ని ఇష్యూస్లో మీరు చూశారు. అండ్ ఖచ్చితంగా పవిత్ర అయితే ఈసారి బిగ్ బాస్కి వెళ్తుంది. మీరు పవిత్రని చూడబోతున్నారు. సో నెక్స్ట్ కంటెస్టెంట్ విషయానికి వస్తే ఫస్ట్ చెప్పిన నేమ్ రీతు ఎవరైతే ఉన్నారో తన క్లోజ్ ఫ్రెండ్ విష్ణుప్రియ కూడా చాలా రోజుల నుంచి వినిపిస్తూ ఉంది. సో తన యాంకరింగ్ చేసి అండ్ రీసెంట్గా మనకి కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి లేడీస్ అని చెప్పి ఒక షోలో ఎంటర్టైన్ చేస్తూ ఉంది. సో ఆ సీజన్ నుంచి మనకి లాస్ట్ సీజన్ నుంచి వినిపిస్తున్న నేమ్స్లో విష్ణుప్రియని కూడా మ్యాక్సిమం ఫైనల్ చేశారు అనుకుంటున్నారు. బట్ రీతు అండ్ విష్ణు ఒక దగ్గర ఉన్నారు అంటే కనుక ఎంటర్టైన్మెంట్కి గొడవకి అసలు హద్దే ఉండదు. వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో మ్యాక్సిమం విష్ణు ఇంటర్వ్యూ అయిపోయింది, బట్ మ్యాక్సిమం వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఐ డోంట్ నో, నాకు అంటే 100% అని చెప్పలేను. బట్ మ్యాక్సిమం విష్ణుప్రియని మనం హౌస్లో చూడబోతున్నాం. నెక్స్ట్ కంటెస్టెంట్ విషయానికి వస్తే రీసెంట్గా నీతోనే డాన్స్ 2.0 చూశారు మీరు. దాంట్లో 5th ఎలిమినేట్ అయిన మన కుంకుమ అక్షిత అయితే మీకు తెలుసు. సో అక్కడ తనదైన టాలెంట్ చూపించుకొని లాస్ట్ వరకు వచ్చి టాప్ 5లో ఎలిమినేట్ అయిందనమాట. సో తనకి ఇంకొక ఛాన్స్ ఇస్తూ బిగ్ బాస్ హౌస్లో తనని కూడా ఎంటర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంటర్వ్యూ అయిపోయింది అండ్ అగ్రిమెంట్ అయితే అవ్వలేదు, ఇంటర్వ్యూ వరకు అయితే అయింది. అది ఎందుకు అనేది కూడా మీకు క్లారిటీ ఎండ్లో ఇస్తాను నేను. కమింగ్ టు నెక్స్ట్ కంటెస్టెంట్ సౌమ్య, జబర్దస్త్లో యాంకర్గా చేసింది. తను ఇంతకు ముందు సీరియల్స్లో చేస్తూ దాని తర్వాత ఒక ఈవెంట్లో తనదైన కామెడీ చూపించి అండ్ మల్లెమాల కళల్లో పడి దాని తర్వాత రష్మిని రీప్లేస్ చేస్తూ సౌమ్యని యాంకర్గా తీసుకురావడం జరిగింది. దాని తర్వాత బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్, పర్సనల్ రీజన్స్ వల్ల తను జబర్దస్త్లోంచి బయటికి వచ్చేసి దాని తర్వాత రీసెంట్గా ఒక ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేసింది యాంకర్గా. దాని తర్వాత కిలాడి బాయ్స్ అండ్ అదే షో అవుతుంది కదా, ఆ షోలో కూడా తను ఎంటర్టైన్ చేస్తుంది. సో తనకు కూడా ఇంటర్వ్యూ అయిపోయింది తప్ప అగ్రిమెంట్ అయితే అవ్వలేదు. తనని తీసుకునే ఛాన్సెస్ కూడా 50-50 ఉన్నాయి. అది ఎందుకు అనేది నేను ఎండ్లో చెప్తాను. లాస్ట్ సీజన్ చూసుకున్నట్టయితే మనకి బిగ్ బాస్ అంటేనే ఒక వైరల్ కంటెంట్గా ఒక ఇష్యూస్లా మారిందనమాట. సో రీసెంట్ డేస్లో మనకి బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో దొరికిన అషీ రాయ్ తన మీద ఏదైతే ఇష్యూస్ జరిగి తను బయటకు వచ్చిందో సోషల్ మీడియాలో, తనని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అషీ రాయ్ని కూడా మనం బిగ్ బాస్ హౌస్లో చూడబోతున్నాం. ఇంటర్వ్యూ అయితే అయిపోయింది, అగ్రిమెంట్ గురించి నాకు తెలియదు. నెక్స్ట్ కంటెస్టెంట్ విషయానికి వస్తే అనిల్ గీలా విలేజ్ షోతో అండ్ కొన్ని సినిమాల్లో చాలా మీ అందరికీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మన అనిల్ గీలాని కూడా లాస్ట్ సీజన్లో ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఈ సీజన్లో అయితే 100% అనిల్ గీలా వెళ్తున్నాడు. ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. అగ్రిమెంట్ విషయానికి వస్తే ఎందుకు అగ్రిమెంట్ అయిందా లేదా అని చెప్పి నేను క్లారిటీ ఇవ్వట్లేదని మీరు ఎండ్ వరకు వీడియో చూడండి, మీకు క్లారిటీ ఇస్తాను. సో మ్యాక్సిమం మనం బిగ్ బాస్ హౌస్లోకి అనిల్ గీనాలో కూడా చూడబోతున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుషిత కల్లప్పు. లాస్ట్ సీజన్లో వినిపించలేదు కానీ ఈ సీజన్లో ఫస్ట్ వినిపించిన నేమ్ ఏదైతే ఉందో అది కుషిత కల్లప్పు. బిగ్ బాస్ హౌస్లో కొంచెం బ్యూటీని చూడాలనుకుంటారు కాబట్టి బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే కుషిత కల్లప్పు అని చెప్పి ఫిక్స్ అయినట్టున్నారు. సో తను కూడా 99.9% వెళ్తుంది. ఇంటర్వ్యూ అయిపోయింది, అగ్రిమెంట్ కూడా మ్యాక్సిమం అయిపోయినట్టే. సో ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి అయితే మనం కుషిత కల్లప్పుని చూడబోతున్నాం. సో నెక్స్ట్ కంటెస్టెంట్ విషయానికి వస్తే తన హస్బెండ్ లాస్ట్ సీజన్కి వెళ్ళారు మన సందీప్ మాస్టర్. తను వెళ్ళి తనదైన గేమ్ ఆడి ఒక మంచి ఇదితోనే బయటకు వచ్చారు. సో దాని తర్వాత తనకి ఎవరైతే సపోర్ట్ చేశారో జ్యోతి గారు, తను కూడా అంతే స్ట్రాంగ్గా బయట నుంచి సపోర్ట్ చేశారు. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మన జ్యోతి గారు కూడా బిగ్ బాస్ హౌస్లోకి 90% వెళ్తున్నారు. తను ఇంతకుముందు సీరియల్ ఆర్టిస్ట్, దాని తర్వాత పెళ్ళైన తర్వాత సందీప్ మాస్టర్తో కలిసి కొరియోగ్రాఫ్ చేస్తూ ఈవెంట్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. సో మ్యాక్సిమం బిగ్ బాస్ అయితే తనని అప్రోచ్ అవడం జరిగింది అండ్ ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. 99.9% సందీప్ మాస్టర్ వైఫ్ జ్యోతి గారిని మనం ఈసారి బిగ్ బాస్లో చూడబోతున్నాం. సో ఇప్పటి వరకు నేను చెప్పిన నేమ్స్లో మీకు మ్యాక్సిమం ఫీమేల్ కంటెస్టెంట్ నేమ్స్ వినిపిస్తున్నాయి, అబ్బాయిలు చాలా తక్కువ వినిపిస్తున్నాయి. కాబట్టి దానికి కూడా ఒక రీజన్ ఉంది, అది కూడా చెప్తాను. సో ఆ లిస్ట్లో అబ్బాయిల లిస్ట్లో తీసుకుంటే మనకి సీరియల్ నుంచి మణికంఠ అని చెప్పి ఇంతకు ముందు కస్తూరిలో చేశారు క్యారెక్టర్. సో తను కూడా మ్యారేజ్ అయ్యి యూఎస్ వెళ్ళి దాని తర్వాత రిటర్న్ వచ్చి తనని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. తనకు
తనకు కూడా ఇంటర్వ్యూ అయిపోయింది. సో తను వెళ్తున్నాడా వెళ్ళలేనేది ఇంకా నాకు క్లారిటీ లేదు. బట్ బిగ్ బాస్ అయితే మణికంఠని అప్రోచ్ అవ్వడం జరిగింది అండ్ ఇంటర్వ్యూ అయితే జరిగింది. బట్ అగ్రిమెంట్ అయితే ఫినిష్ అవ్వలేదు. అండ్ కమింగ్ టు మేల్ కంటెస్టెంట్, అగైన్ ఏ మేల్ కంటెస్టెంట్, శుభశ్య శీఘ్రం అనే ఒక సీరియల్తో ఇంతకు ముందు మనకి మహేష్ మా టీవీలో కూడా ఒక సీరియల్ చేస్తున్నాడు. సో ఆది క్యారెక్టర్తో మహేష్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. తను లాస్ట్ సీజన్లో కీర్తి కోసం బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి తను ఎంటర్టైన్ చేయడం జరిగింది. సో ఈ సీజన్లోకి తను ఎందుకు 100% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే రీసెంట్గా శుభశ్య శీఘ్రం అయిపోయి తను ఇప్పుడు ఎటువంటి అగ్రిమెంట్స్ లేకుండా ఖాళీగా ఉన్నాడు కాబట్టి బిగ్ బాస్ మహేష్ని కూడా పిక్ చేసే ఛాన్సెస్ అయితే మనకి మ్యాక్సిమం 99.9% కనిపిస్తుంది. అండ్ యాజ్ ఏ సీరియల్ ఆర్టిస్ట్ అండ్ స్టార్ మా ఆర్టిస్ట్ మహేష్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే లాస్ట్ సీజన్లో అమర్ ఎలా అయితే ఆడాడో అలాగే తనకు కూడా ఒక మంచి గేమ్ తెలిసి అండ్ ఈ స్టేజ్ ఫియర్ అవన్నీ లేకుండా మనల్ని ఎంటర్టైన్ చేస్తాడు అనుకుంటున్నా. సో ఆల్ ది బెస్ట్ మహేష్, నిన్ను కూడా బిగ్ బాస్ హౌస్లో చూడాలని నా విష్. అండ్ కమింగ్ టు ఇన్ఫ్లుయెన్సర్ అనాలా, తినని ఒక సోషల్ మీడియా పర్సన్ అనాలా, ఒక మంచి డాన్సర్ అనాలా, ఏమనాలో తెలీదు. బ్యూటీ విత్ ద బ్రెయిన్ అండ్ టాలెంట్ శ్వేతా నాయుడు. మా శ్వేతా నాయుడు అని సపరేట్ చెప్పేదానికంటే కూడా మెహబూబ్ దిల్సేతో పాటు కోఆర్డినేట్ చేసుకుంటూ మనకి రీల్స్లో కనిపించే శ్వేతా నాయుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినట్టు బిగ్ బాస్లో బ్యూటీ కూడా చూస్తారు కాబట్టి బ్యూటీ విత్ బ్రెయిన్ అండ్ టాలెంట్ అంటే కనుక శ్వేతా నాయుడు అని చెప్పుకోవచ్చు. సో హోప్ సో తనని కూడా ఇంటర్వ్యూ అయిపోయింది. మాక్సిమం బిగ్ బాస్ హౌస్లో అయితే తనని చూడబోతున్నాం. సో యాంకర్ విషయానికి వస్తే ఇంతకు ముందు చెప్పినట్టు సుమన్ టీవీ యాంకర్ మంజుషతో పాటు మనకి ఐ డ్రీమ్ యాంకర్ ధనుష్ నేమ్ కూడా ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఇంటర్వ్యూస్ చేస్తే శివ అండ్ ధనుష్ కలిసి చేస్తూ ఎప్పుడు ట్రెండింగ్ టాపిక్స్తో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. సో రీసెంట్గా గీతూ రాయల్ అండ్ ధనుష్ కూడా వీడియోలు చేస్తూ తగ్గేదేలే అని దాంతో ట్రెండింగ్లో ఉన్నారనమాట. సో దాని విషయానికి వస్తే ధనుష్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపించడానికి వెళ్ళడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈసారి మాత్రం మ్యాక్సిమం ధనుష్ని అయితే మనం బిగ్ బాస్ హౌస్లో చూడబోతున్నాం. అండ్ ప్రతిసారి మనకి రివ్యూవర్ కానీ స్పెషల్ ఆక్యుపేషన్ క్యాండిడేట్ ఒకరు ఉంటారు కాబట్టి ఈసారి బిగ్ బాస్ హౌస్లో సినిమా రివ్యూస్ చెప్పి ఇంతకు ముందు జబర్దస్త్ ఆర్టిస్ట్గా ఉన్న మహిదర్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మహిదర్ కూడా 1-on-1 పాయింట్ టు పాయింట్ మాట్లాడే స్టామినా తనకు ఉంది కాబట్టి ఈసారి మ్యాక్సిమం మహిదర్ని అయితే మనం బిగ్ బాస్లో చూడబోతున్నాం. అండ్ ఇంటర్వ్యూ వరకు అయింది, అగ్రిమెంట్ అయితే అవ్వలేదు. సో యాజ్ ఏ తెలుగు గై మహిదర్ బిగ్ బాస్లోకి వస్తే ఫేస్ టు ఫేస్ మాట్లాడే ఒక టఫ్ క్యాండిడేట్ అయితే అని మనం అనుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం లిస్ట్ అయిపోయింది. ఇంకొక 2 నేమ్స్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. అది ఎవరు అంటే కనుక నా నోట్ నుంచి వినడానికి మీరు వెయిట్ చేస్తుంటారు. అదే అమర్దీప్ వైఫ్ అండ్ నోన్ ఆర్టిస్ట్ మన తేజస్విని గౌడ. ఇంతకుముందు సీజన్లో అమర్ ఇలా అయితే వెళ్ళి సెకండ్ పొజిషన్ వరకు వచ్చాడో తేజస్విని ఈసారి వెళ్తే కనుక ఫస్ట్ పొజిషన్ చూస్తారు అని చాలామంది రివ్యూవర్స్ కానీ చాలామంది నేను చూసిన రివ్యూస్లో కానీ వీడియోస్లో కానీ ఫస్ట్ నేను తీసుకుంది తేజస్విని గౌడ. సో తేజు బిగ్ బాస్లోకి వెళ్తుందా వెళ్ళదా అనేది ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి అంటే ఐఎమ్ ద రైట్ పర్సన్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను తేజుతో కాంటాక్ట్లో ఉంటాను కాబట్టి తన మైండ్ సెట్ నాకు తెలుసు కాబట్టి నాకు తెలిసినంత వరకు బిగ్ బాస్ హౌస్లో మనం చూసే ఛాన్సెస్ 90% ఉన్నాయి. బికాస్ తను ఇప్పుడు ప్రజెంట్ ఏ సీరియల్ చేయట్లేదు, ఎటువంటి సీరియల్ అగ్రిమెంట్ లేదు, తెలుగులో కానీ కన్నడలో కానీ అండ్ తమిళ్లో కానీ ఎటువంటి అగ్రిమెంట్స్ లేకుండా ఇప్పుడు కొంచెం ఫ్రీగా యూట్యూబ్ వీడియోస్ అండ్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేస్తూ ఉంది కాబట్టి సో తననైతే ఛానల్ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ వరకు అయితే అయిపోయింది. అండ్ అటువైపు కానీ ఇటువైపు కానీ ఇంకా ఫైనల్ చేయలేదు. దానికి రీజన్ ఏంటనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మ్యాక్సిమం తేజుని అయితే మనం ఈసారి బిగ్ బాస్లో చూడబోతున్నామని అనుకుంటున్నాను నేను. సో వెళ్తే కనుక ఆల్ ది వెరీ బెస్ట్ తేజు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నేమ్ నా నేమ్. నేను కూడా కొన్ని వీడియోస్ చూశాను బిగ్ బాస్లోకి నరేష్ లోల్లా వెళ్తున్నాడు అండ్ లాస్ట్ టైం అమ్మరికి సపోర్ట్ చేస్తూ వైరల్ కంటెంట్లో అండ్ ట్రెండింగ్ టాపిక్లో ఉన్న నరేష్ లోల్లా ఈసారి బిగ్ బాస్లోకి వెళ్తాడని చాలా వీడియోస్ అయితే నేను చూశాను. సో నేను వెళ్తున్నానా లేదా అనేది మనం బిగ్ బాస్ నెక్స్ట్ సెప్టెంబర్ 1st టెలికాస్ట్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు నేను అది వెయిటింగ్ లిస్ట్లోనే పెడుతున్నాను. ఎందుకంటే నా అంతటి నేను మీకు చెప్పడం కంటే కూడా డైరెక్ట్గా మీరు షో టెలికాస్ట్ అయినప్పుడు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి అదైతే నేను క్వశ్చన్ మార్క్ లాగే పెడుతున్నాను. నా గురించి నేను క్లారిటీ ఇవ్వదలుచుకోలేదు. సో కంటెస్టెంట్ విషయానికి వస్తే ఇదనమాట. ఇందాక నుంచి నేను మేల్ ఫీమేల్ కంటెస్టెంట్ ఇలా మాట్లాడడానికి ఒక రీజన్ ఏంటి అంటే కనుక మనకి బిగ్ బాస్ 1 నుంచి 7 వరకు తీసుకుంటే విన్నర్స్ అందరూ కూడా బాయ్సే, లేడీస్ ఎవరు లేరు. ఓన్లీ ఒక బిందు మాధవి మాత్రం ఓటీటీలో విన్నర్ అయింది. సో తెలుగులో బిగ్ బాస్ 7 సీజన్స్ జరిగినప్పటికీ కూడా మనం అమ్మాయిని ఎవరిని విన్నర్ చూడలేదు. సో ఈ సీజన్ 8లో మాత్రం ఛానల్ వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయింది ఏంటి అంటే ఒక ఫిమేల్ విన్నర్ని చేద్దాం అండ్ ఫిమేల్ కంటెస్టెంట్ని స్ట్రాంగ్గా తీసుకుందాం అని అయితే వాళ్ళు ఫిక్స్ అయ్యారనమాట. మీరు రాసి పెట్టుకోండి, మనం మళ్ళీ ఫైనల్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. 100% ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయితే అది అమ్మాయే. అది తెలుగు అమ్మాయి అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో హోప్ సో అమ్మాయిలు విన్నర్ అయ్యి వాళ్ళు ట్రోఫీతో వస్తే
నేను చూడడానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీ అందరూ కూడా ఒక అమ్మాయిని విన్ చేస్తే అండ్ అమ్మాయి విన్ అయితే చూడాలనుకుంటే కనుక కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీ కామెంట్స్ అంటే మీ ఒపీనియన్ ఏంటనేది మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ నేను మాట్లాడిన దాంట్లో ఇంకొక టాపిక్ మ్యారీడ్ అన్మ్యారీడ్ అని చెప్పి మాట్లాడుతున్నాను కదా. సో ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అది చాలా మందిని చేశారు, చాలా మందిని ఫస్ట్ ఇంటర్వ్యూలో ఫైనల్ చేసేసారు. బట్ దాని తర్వాత వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే తెలిసిన విషయం ఏంటంటే లాస్ట్ సీజన్లో లాగానే ఈ సీజన్లో కూడా ఫైనల్ అండ్ కంటెస్టెంట్లో మ్యాక్సిమం మ్యారీడ్ పర్సన్సే ఉన్నారు, అందరూ పెళ్ళైన వాళ్ళే ఉన్నారనమాట. సో అలా కాకుండా ఇంతకుముందు సీజన్స్లో ఏదైతే లవ్ ట్రాక్ ఇదంతా నడపడంతో కానీ ఒక యంగర్ జనరేషన్ తీసుకొని కొంచెం ఎంటర్టైన్ చేద్దాం అనే ఉద్దేశంతో ఫస్ట్ ఇంటర్వ్యూ అయిన క్యాండిడేట్స్ అందరినీ హోల్డ్లో పెట్టి ఎవరైతే సింగిల్స్ ఉన్నారో సింగిల్స్ని తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో కూడా మీకు చాలా నేమ్స్ మ్యారీడ్ పర్సన్స్తో వినిపిస్తుంటుంది కాబట్టి సో వాళ్ళందరినీ ఆపి లాస్ట్ వరకు లిస్ట్ అవుట్ చేసుకొని సింగిల్స్ని తీసుకునే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం ఉన్నాయి. అండ్ ఒక 2-3 ప్లేసెస్ అయితే స్టిల్ వెయిటింగ్ సింగిల్స్గా ఉండి ట్రెండింగ్లో ఉన్న పర్సన్స్ కోసం వాళ్ళు కూడా చూస్తున్నారు ప్రొఫైల్స్ని. ఆ ప్రొఫైల్స్ మా టీవీకి ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ ఏం చేస్తే మనం అక్కడ వరకు వెళ్తాం అనేది కూడా నేను ఎండ్లో చెప్తాను, స్టే ట్యూన్ చేయండి. అండ్ ఈ వీడియో చూసే చాలా మందికి నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే నాకే చాలా మంది మెసేజ్ చేస్తుంటారు, కామెంట్ చేస్తుంటారు, నెంబర్ తెలిసిన వాళ్ళు కాల్ చేసేవాళ్ళు, నేను బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, ఏదైనా బ్యాక్ అండ్ అమౌంట్ ఏదైనా పే చేస్తే బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు అండ్ నన్ను అడిగారు కూడా. దయచేసి మీరు ఎవరన్నా అలాగ ఫ్రాడ్ వచ్చి నేను డబ్బులు ఇస్తే నేను బిగ్ బాస్లోకి ఎంటర్ చేస్తానండి మాత్రం అసలు నమ్మొద్దు. లాస్ట్ టైం మీరు సౌమ్య చౌదరి తను కూడా డబ్బులు పే చేసి ఇష్యూస్లో ఇరుక్కుంది, అది కరెక్ట్ కాదని చెప్పి బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. అలాగే ఈ సీజన్లో కూడా బ్యాక్ అండ్ అమౌంట్ తీసుకొని బిగ్ బాస్లో అయితే ఎంటర్ చేసే ఛాన్స్ లేదు. కాబట్టి మీరు ఎవరు కూడా మోసపోవద్దు, ఆ ఫ్రాడ్స్ ఎవరిని నమ్మొద్దు. బిగ్ బాస్లోకి ఎలా వెళ్ళాలి అనేది నేను నెక్స్ట్ టైం మీకు రివీల్ చేస్తాను. ఎలాగో ఇప్పుడు సెలెక్షన్ అంతా అయిపోయింది కాబట్టి బిగ్ బాస్ సీజన్ 9లోకి మీరు ఎలా వెళ్ళొచ్చు, మనం ఎలా అక్కడి వరకు ఇంటర్వ్యూ వరకు వెళ్ళొచ్చు అనేది నేను క్లియర్గా ఇంకొకసారి వీడియో చేసి పెడతాను. దయచేసి డబ్బులు పెట్టి బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చు అనే ఒక ఒపీనియన్ మాత్రం మైండ్లోంచి తీసేయండి. ఈ వీడియో వరకు అయితే ఇంతే, బిగ్ బాస్కి సంబంధించిన విషయాలు అయితే ఇవే. అండ్ ఈ 2 నెలలు నేను ఎందుకు గ్యాప్ తీసుకున్నాను అంటే నేను ఒక బిజినెస్లోకి ఎంటర్ అవబోతున్నాను, అది కూడా ఒక లార్జ్ స్కేల్ బిజినెస్ అనమాట. సో ఎలా అయితే నన్ను సీరియల్లో అండ్ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో బ్లెస్ చేశారో అలాగే నేను తీసుకున్న నెక్స్ట్ స్టెప్ బిజినెస్ని కూడా మీరు ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. ఆ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ కూడా నేను ప్లాన్ చేస్తున్నాను, అది అసలు మీరు ఎక్స్పెక్టే చేయరనమాట. మీరు ఎవరికైనా అది గెస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి ఈ బిజినెస్ అన్నా అని చెప్పి. సో మీరు గెస్ చేసింది కరెక్ట్ అయితేనే కనుక దాంట్లోంచి నేను పిక్ చేసుకొని వాళ్ళతో పాటు ఆ బిజినెస్లో తీసుకెళ్ళి వాళ్ళకి ఒక స్పెషల్ ఒక డే అంటే 1 డే విత్ నరేష్ లొల్లా అని చెప్పి నేను ఒక వీడియో ప్లాన్ చేస్తాను. సో మ్యాక్సిమం మీరు గెస్ చేసి కింద కామెంట్ రూపంలో పెడితే వాళ్ళ నుంచి నేను పిక్ చేసుకుంటాను అనమాట. అండ్ ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. అండ్ ముందు మంచి వీడియోస్తో మీ అందరి ముందుకు వస్తాను అండ్ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నాను, మీ అందరికీ అందుబాటులో ఉందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2 నెలల గ్యాప్ నేను చాలా మిస్ అయ్యాను మిమ్మల్ని అందరినీ. వీక్లీ 1 వీడియో కాకుండా వీక్లీ 2 వీడియోస్ ప్లాన్ చేసి ఇంకొంచెం మీకు దగ్గర అవ్వాలని అండ్ కొత్త కంటెంట్తో మీకు దగ్గర అవ్వాలనుకుంటున్నాను. అండ్ ఇంతకు ముందులాగే ఇప్పుడు కూడా నన్ను ఆదరిస్తారని, నా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తారని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నింటినీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని. అండ్ మేజర్ థింగ్ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. మీ కామెంట్ ప్రతిదీ ఒకటి చదివి నేను దానికి రెస్పాండ్ అవుతాను అండ్ మీకు ఏదైనా ఆన్సర్ కావాలంటే ఖచ్చితంగా నేను రిప్లై కూడా ఇస్తుంటాను అనమాట. కామెంట్ చేయటం అయితే మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మీకు కొత్తగా వింతగా అనిపించినా సరే పర్లేదు, నేనైతే ఇక మీద ఓపెన్గా కుల్లాగా మాట్లాడదామని అయితే ఫిక్స్ అయ్యా. నాకు ఏది అనిపిస్తే అది మాట్లాడతా, దానివల్ల నాకు ఏదైనా హాని జరిగినా పర్లేదు, దానివల్ల నాకు ఏదైనా లాస్ జరిగినా పర్లేదు. ఈసారి అయితే నేను స్ట్రాంగ్గా నా పాయింట్ మీద అండ్ నా వర్డ్ మీద నించుందాం అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి, సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. ఈ రోజుకి ఇంతే. సైనింగ్ ఆఫ్, లొల్లాస్ వరల్డ్.